Hello my dear students. Now we are going to discuss letter writing. అమ్మా లెటర్ రైటింగ్ అంటే మనకు లెటర్ను ఎలా రాయాలో అడుగుతాడు, దాంట్లో ఉన్న రూల్స్ అడుగుతాడు. లెటర్ రైటింగ్ అంటే లెటర్ రాయండి అని చెప్పడమ్మా, లెటర్ రాసేటువంటి విధానంలో ఉండేటువంటి ముఖ్యాంశాలు అడుగుతాడమ్మా. అందుకే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది ఏదమ్మా టాపిక్ అంటే లెటర్ రైటింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. లెటర్ రైటింగ్ అనేది చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోగలిగితే ఈజీగా ఉంటుంది. సో లెటర్ రైటింగ్ అంటున్నాం. సార్ లెటర్ రైటింగ్ అనేది టెక్స్ట్ బుక్లో ఇచ్చాడమ్మా, ఎప్పటి నుంచో ఇస్తున్నాడు అమ్మా. లెటర్ రైటింగ్ అంటే దాన్ని ఒక కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. కమ్యూనికేషన్ అంటే ఏంటమ్మా? సంభాషణ అమ్మా. జనరల్గా ఓరల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ అని రెండు రకాలు ఉంటాయి. ఓరల్ కమ్యూనికేషన్ అంటే మౌఖిక సంభాషణ అమ్మ, నోటితో మాట్లాడితే ఓరల్ కమ్యూనికేషన్ అంటాం. అలా కాకుండా రాతల ద్వారా మాట్లాడిస్తే రిటర్న్ కమ్యూనికేషన్ అంటాం అమ్మ. రిటర్న్ కమ్యూనికేషన్ ఎన్నో రకాలుగా వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య మెసేజ్లు పంపించేస్తున్నాం, ఈమెయిల్లు పంపించేస్తున్నాం. ఇవన్నీ దేని కిందకి వస్తాయి? రిటర్న్ కమ్యూనికేషన్ అమ్మ. ఈవెన్ స్టోరీ, కథలు రాస్తే దాన్ని కూడా రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. అంటే కథ ద్వారా మనం చెప్పదలుచుకుని చెప్పేస్తాం. మనలో ఉన్న భావాలను వ్యక్తీకరించేందుకు స్టోరీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని వాడుకుంటాం. సో ఎస్సే రైటింగ్ రాసినా కూడా అందులో మన అభిప్రాయాలను చెప్తున్నాం. సో ఇవన్నీ మా స్టోరీ రైటింగ్ కావచ్చు, ఎస్సే రైటింగ్ కావచ్చు, లెటర్ రైటింగ్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, ఇవన్నీ రిటర్న్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే రాతపూర్వక సంభాషణ అని అర్థం. మరి జనరల్గా ఓరల్ కమ్యూనికేషన్ అంటే డైరెక్ట్గా మాట్లాడితే, మాట ద్వారా మాట్లాడితే ఓరల్ కమ్యూనికేషన్ అంటాం, మౌఖిక సంభాషణ అంటారు. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాపిక్ లెటర్ రైటింగ్ అమ్మ. లెటర్ రైటింగ్ అంటే రిటర్న్ కమ్యూనికేషన్ కిందకి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, లెటర్ ఈజ్ డాష్ కమ్యూనికేషన్ అని అడుగుతాడు. సో అప్పుడు మీరు తీసుకోవాల్సింది రిటర్న్ కమ్యూనికేషన్ అని తీసుకుంటే సరిపోతుంది, రైట్? మరి లెటర్ రైటింగ్ గురించి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడంటే అమ్మ, మనం 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో చివరి పేజీల్లో తీసుకుంటే మనకు క్లియర్గా ఇచ్చుకుంటూ వచ్చాడమ్మా. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఏం చేస్తాడమంటే టార్గెటెడ్ డిస్కోర్సెస్ విత్ ఇండికేటర్స్ ఆర్ ఫీచర్స్ అని ఇచ్చాడు. టార్గెటెడ్ డిస్కోర్సెస్ విత్ ఇండికేటర్స్ ఆర్ ఫీచర్స్ అని ఇచ్చాడమ్మా. అంటే ఏం లేదమ్మా, ఒక డిస్కోర్స్ తీసుకున్నాడు. ప్రతి డిస్కోర్స్కి కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాడమ్మా. మీరు 8th క్లాస్లో తీసుకున్నా, 9th క్లాస్లో తీసుకున్నా, 10th క్లాస్లో తీసుకున్నా, ఇక్కడ ఒక పేజ్ మీకు కనబడుతుంటుంది బోర్డు పైన. సో అలాగే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్స్లో, ఇక్కడ ఉన్నటువంటి డిస్కోర్స్లో నేను లెటర్ రైటింగ్ మాత్రమే తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, మనకు డైరీ ఉంది, లెటర్ ఉంది, చూడండి ఒకసారి. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో నేను చెప్పబోయేది కేవలం లెటర్ రైటింగ్ మాత్రమే. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ లెటర్ రైటింగ్ నౌ. సో లెటర్ రైటింగ్లో ఇక్కడ మనం చూస్తే మనకు కనబడేది ఏముందమ్మా అంటే, ఫస్ట్ అప్రాప్రియేట్ లాంగ్వేజ్ టు ద కాంటెక్స్ట్. అప్రాప్రియేట్ లాంగ్వేజ్ టు ద కాంటెక్స్ట్, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఫీచర్ ఆఫ్ లెటర్ రైటింగ్, లెటర్ రైటింగ్లో ఉన్నటువంటి ఫస్ట్ లక్షణం, మొట్టమొదటి లక్షణం, ఫస్ట్ ఫీచర్ అప్రాప్రియేట్ లాంగ్వేజ్ టు ద కాంటెక్స్ట్. మీకు కనబడుతుందా ఇక్కడ? బోర్డు వైపు చూడండి. అప్రాప్రియేట్ లాంగ్వేజ్ టు ద కాంటెక్స్ట్, ఇది మనం తీసుకుంటున్నాం లెటర్ రైటింగ్లో. అంటే కాంటెక్స్ట్ అంటే సందర్భం. అంటే పర్సనల్ లెటర్ రాస్తున్నామా లేదా ఫార్మల్ లెటర్ రాస్తున్నామా చూసుకోవాలమ్మా. సో దాని ప్రకారం ఆ సందర్భాన్ని బట్టి మనం లెటర్ రాయాలి. కాబట్టి అప్రాప్రియేట్ లాంగ్వేజ్, సూటబుల్ లాంగ్వేజ్, చక్కని లాంగ్వేజ్ రాయాలి. సో ఆ లాంగ్వేజ్ ఎలా ఉండాలమ్మా అంటే కాంటెక్స్ట్కి తగ్గట్టు ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఇది, అప్రాప్రియేట్ లాంగ్వేజ్ టు ద కాంటెక్స్ట్. సెకండ్ పాయింట్, అప్రాప్రియేట్ ఫార్మాట్. చూడండి ఇక్కడ బోర్డు వైపు చూడండి. అప్రాప్రియేట్ ఫార్మాట్, లేఅవుట్ అండ్ కన్వెన్షన్స్. చూసారా? సెకండ్ పాయింట్ అమ్మా. సో ఫస్ట్ పాయింట్ అప్రాప్రియేట్ లాంగ్వేజ్ టు ద కాంటెక్స్ట్. సెకండ్ పాయింట్ అప్రాప్రియేట్ ఫార్మాట్, లేఅవుట్ అండ్ కన్వెన్షన్స్. అప్రాప్రియేట్ ఫార్మాట్ అన్నాం. ఫార్మాట్ అంటే ఒక రూపం ఉండాలి. సో సూటబుల్ ఫార్మాట్ అని అర్థం వస్తుంది ఇక్కడ. అప్రాప్రియేట్ లేఅవుట్, లేఅవుట్ అంటే మా స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎక్కడ డేట్ ఉండాలి, ఎక్కడ శాల్యుటేషన్ ఉండాలి, బాడీ ఆఫ్ ది లెటర్ ఎక్కడ రావాలి, సబ్స్క్రిప్షన్ ఎక్కడ రావాలి, అసలు సూపర్ స్క్రిప్షన్ ఎక్కడ రావాలి. సో దాన్ని లేఅవుట్ అంటాం. మనం ఇండ్లు కడుతున్నప్పుడు బెడ్రూమ్ ఎక్కడ, హాల్ ఎక్కడ, ఇవన్నీ చెక్ చేస్తాం కదా. సో డ్రాయింగ్ రూమ్ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్స్ ఎక్కడ ఉండాలి. సో అది ఒక లేఅవుట్. సేమ్ అదే మేనర్లో మనం కూడా లెటర్ రాస్తున్నప్పుడు ఒక లేఅవుట్ ఉంటుందమ్మా. ఆ లేఅవుట్ పర్ఫెక్ట్గా ఉండాలి.
అండ్ కన్వెన్షన్స్. ఇక్కడ చూడండి అమ్మా, కన్వెన్షన్స్ అని తీసుకున్నా. సార్ కన్వెన్షన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్వెన్షన్స్? మా కన్వెన్షన్స్ అంటే ఏమీ లేదు, మా మెకానికల్ రైటింగ్. సో కరెక్ట్గా ఎలా రాశారు, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయడం కన్వెన్షన్స్ అంటే. అమ్మా అలాగే క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఎక్కడ ఉండాలి చెక్ చేయడమే కన్వెన్షన్స్ అంటే. మా పారాగ్రాఫ్ కరెక్ట్గా ఉందా, కామా ఫుల్ స్టాప్లు కరెక్ట్గా వాడారా, క్వశ్చన్ మార్క్ వచ్చే చోట క్వశ్చన్ మార్క్ ఉందా, దీన్ని చూడడమే కన్వెన్షన్. ఒక మాటలు చెప్పాలంటే పంక్చుయేషన్ మార్క్ లాంటిది కన్వెన్షన్స్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చూడమ్మా, అప్రాప్రియేట్ ఫార్మాట్ ఒక చక్కని రూపం, అప్రాప్రియేట్ లేఅవుట్, లేఅవుట్ మీన్స్ స్ట్రక్చర్, అండ్ అప్రాప్రియేట్ కన్వెన్షన్స్. కన్వెన్షన్స్ మీన్స్ నథింగ్ బట్ స్పెల్లింగ్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, కామాస్, ఫుల్ స్టాప్స్, ఎక్స్క్లమేటరీ మార్క్స్, ఎవ్రీథింగ్. సో ఇవి కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వస్తున్నామమ్మా, మీరు బాగా అబ్జర్వ్ చేయాలమ్మా. ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ సీక్వెన్షియల్లీ. థర్డ్ పాయింట్, ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ సీక్వెన్షియల్లీ. మా ఎక్స్ప్రెసింగ్ అంటే వ్యక్తీకరించడం, ఐడియాస్ భావాలు, సీక్వెన్షియల్లీ వరుస క్రమంలో ఒక పద్ధతిగా. అమ్మా మీరేదైతే చెప్పదలుచుకున్నారో దాన్ని ఒక క్రమ పద్ధతిలో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లెటర్ రాస్తున్నావు, సార్ నాకు జాబ్ ఇస్తావా? ఫస్ట్ రాయడమే, సార్ విల్ యూ ఆఫర్ మీ ఏ జాబ్ అని రాస్తావా? రాయకూడదు, ఒక సీక్వెన్స్ ఉండాలి. సార్ రాయడమే, సార్ నాకు జాబ్ ఇస్తావా, నాకు ఎంఏ క్వాలిఫికేషన్ ఉంది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, ఇలా రాయకూడదు. ఒక ఆర్డర్ ఉంటుంది, సార్ ఐ హ్యావ్ సో అండ్ సో క్వాలిఫికేషన్ అని స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్లో సార్ కెన్ యూ ఆఫర్ మీ ఏ జాబ్ అని రాయాల్సి వస్తుంది. సో ఒక వరుస క్రమం ఉండాలమ్మా, ఇష్టం వచ్చినటువంటి క్రమ పద్ధతిలో రాయకూడదు, చక్కని క్రమ పద్ధతిలో రాయాలి. సో ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ సీక్వెన్షియల్లీ, దట్ ఈస్ థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, యూజ్ ఆఫ్ పర్సుయేసివ్ లాంగ్వేజ్. ఫోర్త్ వన్ మా, యూజ్ ఆఫ్ పర్సుయేసివ్ లాంగ్వేజ్. మా ఐ ఆమ్ టీచింగ్ ఓన్లీ రిలేటెడ్ టు టెక్స్ట్ బుక్. సో దీస్ ఆల్ ద పాయింట్స్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న పేపర్ని నేను మీకు బోర్డు మీద చూపిస్తున్నా. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మనం చెప్తున్నది సోది కాదు, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూసుకోండి. యూజ్ ఆఫ్ పర్సుయేసివ్ లాంగ్వేజ్. పర్సుయేసివ్ మీన్స్ వాట్ సార్? కన్విన్సింగ్. మా కన్విన్స్ చేయడం. ఎదుటి వ్యక్తి ఎవరైతే నువ్వు లెటర్ రాసావో ఆ రాసినటువంటి పర్సను నువ్వైతే చదివే వ్యక్తి ఇంకోటి ఉంటాడు కదా, నువ్వు రాసినటువంటి ఇన్ఫర్మేషన్ని చదివే వ్యక్తి వెంటనే యాక్సెప్ట్ చేయాలి, అతడు కన్విన్స్ అవ్వాలి. అలాంటి దాన్ని ఏమని చెప్తుందో తెలుసా? యూజ్ ఆఫ్ పర్సుయేసివ్ లాంగ్వేజ్. పర్సుయేసివ్ మీన్స్ నథింగ్ బట్ కన్విన్సింగ్. పర్సుయేసివ్ మీన్స్ నథింగ్ బట్ కన్విన్సింగ్. సో కన్విన్సింగ్ లాంగ్వేజ్ ఉండాలమ్మా, మెచ్చుకోవాలి లేదా ఒప్పుకోవాలి అని అర్థం. ఇక నెక్స్ట్ లాస్ట్ పాయింట్, మెయింటైనింగ్ కోహెరెన్స్. లాస్ట్ పాయింట్ మా మెయింటైనింగ్ కోహెరెన్స్. మా కోహెరెన్స్ మీన్స్ నథింగ్ బట్ లాజికల్ లింక్. మా పాయింట్ టు పాయింట్ లింక్ ఉండాలి, తార్కికంగా సంబంధం ఉండాలి, ఇష్టం వచ్చినట్టు రాయడానికి అవకాశం లేదు. కోహెరెన్స్ అంటే లింక్ అని గుర్తుపెట్టుకోండి చాలు. సో మెయింటైనింగ్ కోహెరెన్స్, కరెక్ట్ కోహెరెన్స్ ఉండాలి, అప్పుడు సరిపోతుంది. సో టోటల్ ఎన్ని పాయింట్స్ వచ్చాయో మనకు 5 పాయింట్స్. So these all the points we have taken from only textbook, not general. సార్ ఇందులో నుంచి డైరెక్ట్గా అడుగుతాడమ్మా, చదువుకోవాలి. అందుకే పాయింట్ టు పాయింట్ అడిగాడు. గత టెట్లో, గత డిఎస్సిలో మనం చూసాం, ఏముంది తెలుసా? ఇవే అడిగాడు. మనం లెటర్ రైటింగ్ 2 టైప్స్ ఆఫ్ లెటర్స్, ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్, టైప్స్ ఆఫ్ లెటర్స్ అలా చదువుకున్నాం. పార్ట్స్ ఆఫ్ లెటర్ అన్ని చదువుకుంటే వాడు చూస్తే దీంట్లో నుంచి ఇచ్చాడు. కాబట్టి వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చూడు ఫస్ట్ పాయింట్ చెప్పండి, అప్రాప్రియేట్ లాంగ్వేజ్ టు ద కాంటెక్స్ట్. అంటే కాంటెక్స్ట్కి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు, నువ్వు ఏ లెటర్ రాస్తున్నావో దానికి తగ్గట్టు లాంగ్వేజ్ ఉండాలి. సెకండ్ వన్, అప్రాప్రియేట్ ఫార్మాట్, లేఅవుట్ అండ్ కన్వెన్షన్స్. అప్రాప్రియేట్ ఫార్మాట్, లేఅవుట్ అండ్ కన్వెన్షన్. సెకండ్ పాయింట్, ఫార్మాట్ అంటే రూపం, లేఅవుట్ అంటే ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి కరెక్ట్గా పెట్టడం, కన్వెన్షన్స్ అంటే చెప్పాను ఆల్రెడీ, స్పెల్లింగ్స్ కరెక్ట్గా ఉండాలి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, కామాస్, పంక్చుయేషన్ మార్క్స్, ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇక నెక్స్ట్, ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ సీక్వెన్షియల్లీ. థర్డ్ పాయింట్, ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ సీక్వెన్షియల్లీ. మా భావాలను కరెక్ట్గా వ్యక్తీకరించాలి, క్రమ పద్ధతిలో వ్యక్తీకరించాలి. నెక్స్ట్ వన్, యూజ్ ఆఫ్ పర్సుయేసివ్ లాంగ్వేజ్. పర్సుయేసివ్ లాంగ్వేజ్ అంటే ఏంటమ్మా? మా కన్విన్సింగ్ లాంగ్వేజ్. ఎదుటి వ్యక్తి మన లెటర్ చదివిన వెంటనే ఒప్పుకునేటట్టు, నమ్మేటట్టు లాంగ్వేజ్ ఉండాలి, అట్రాక్షన్ ఉండేటట్టు రాయాలి. నెక్స్ట్, మెయింటైనింగ్ కోహెరెన్స్. కోహెరెన్స్ అంటే ఏంటమ్మా? లింక్, పాయింట్ టు పాయింట్ లింక్ ఉండాలి.
ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మనం లెటర్లో టైప్స్ ఏంటి, ఎలా ఉంటుంది లెటర్, ఇవన్నీ చెప్పుకోబోతున్నాం. రెడీగా ఉండండి, స్టార్ట్. రైట్ మా, మరి లెటర్ యొక్క ఫీచర్స్ తెలుసుకుందాం. సో వాట్ ఎవర్ ద ఫీచర్స్ మెన్షన్డ్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ వి డిస్కస్డ్. అయిపోయింది, అది పక్కన పడదాం. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం అంటే లెటర్లో టైప్స్ ఆఫ్ ఎ లెటర్. అమ్మ లెటర్లో రకాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటివి? ఫస్ట్ వన్ ఫార్మల్ లెటర్స్. ఫస్ట్ వన్ మా ఫార్మల్ లెటర్స్. సెకండ్ వన్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఫస్ట్ వన్ ఫార్మల్ లెటర్స్, సెకండ్ వన్ ఇన్ఫార్మల్ లెటర్స్. సో వాట్ ఈస్ ఫార్మల్ లెటర్ అండ్ వాట్ ఈస్ ఇన్ఫార్మల్ లెటర్ చెక్ చేయాలి కదా. సో ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ చెక్ చేద్దాం. ఫార్మల్ లెటర్, ఫార్మల్ మీన్స్ వాట్? ఫార్మాలిటీ ఉండేది. మనం ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటాం, నా దగ్గర ఫార్మాలిటీస్ వద్దుపోరా అని చెప్పేసి. అసలు ఫార్మాలిటీ అంటే ఏంటి అమ్మ? ఫార్మాలిటీ అంటే నటించడమా సార్? అదిలా, అది యాక్టింగ్ కదా. అది కాదమ్మా. ఫార్మాలిటీ అంటే లేని గౌరవాన్ని ప్రదర్శించడం, అంటే రెస్పెక్ట్ఫుల్గా చెప్పడం, ఏదో వాళ్ళకు వినయం విధేయతతో చెప్పడం, దాన్ని ఫార్మల్ అంటాం, పద్ధతిగా మాట్లాడతాం. ఇన్ఫార్మల్ అలాంటివి ఏముండవు, క్యాజువల్గా మాట్లాడడం, జనరల్గా మాట్లాడడం. అమ్మ పేరెంట్స్ దగ్గర ఫార్మలా ఇన్ఫార్మలా? ఇన్ఫార్మల్. ఫ్రెండ్స్ దగ్గర ఇన్ఫార్మల్, రిలేటివ్స్ దగ్గర ఇన్ఫార్మల్ కదా అమ్మ. ఇన్ఫార్మల్. నీ పిల్లల దగ్గర ఇన్ఫార్మల్, నీకంటే చిన్న వాళ్ళ దగ్గర ఇన్ఫార్మల్. సో వాళ్ళ దగ్గర గౌరవం, మర్యాద, వినయం, విధేయత అవసరం లేదమ్మా. అక్కడ ప్రేమ ఉంటే చాలు, క్లోజ్నెస్ ఉంటే చాలు. అదే చూడు మీ బాస్ దగ్గర ఫార్మాలిటీ, టీచర్ దగ్గర ఫార్మాలిటీ, పోలీస్ దగ్గర ఫార్మాలిటీ, అమ్మ అధికారుల దగ్గర ఫార్మాలిటీ. సో ఫార్మల్ అంటే ఏంటమ్మా అంటే పద్ధతిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం. ఇన్ఫార్మల్ క్లోజ్గా జనరల్గా మాట్లాడటం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా రెండు రకాలు తీసుకున్నాం, ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ అని. మరి ఫార్మల్ లెటర్స్ అన్న వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటమ్మా? లెటర్స్ టు. ఫార్మల్ లెటర్స్ గురించి రాస్తున్నా చూడు, బోర్డుకే చూడు. లెటర్స్ టు ఎవరికి రాస్తావు? లెటర్స్ టు పోలీస్ లేదా ఎడిటర్స్. న్యూస్ పేపర్ ఎడిటర్స్ ఉంటారు కదా వాళ్ళకు. సో లెటర్స్ టు పోలీస్, లెటర్స్ టు ఎడిటర్స్, లెటర్స్ టు టీచర్స్, లేదా లెటర్స్ టు అఫీషియల్స్. అంటే అధికారులు ఎట్సెట్రా. ఇవన్నీ దేని కిందకి వస్తాయమ్మా? ఫార్మల్ లెటర్స్. సో ఇవన్నీ ఫార్మల్. అదే చూడు ఇన్ఫార్మల్ లెటర్స్ ఎవరికి రాస్తావు? లెటర్స్ టు పేరెంట్స్. అలాగే లెటర్స్ టు సిబ్లింగ్స్. అసలు సిబ్లింగ్స్ అంటే ఏంటమ్మా? సిబ్లింగ్స్ అంటే నీ తోబుట్టువులు. సో బ్రదర్ ఆర్ సిస్టర్. సో బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వాళ్ళని సిబ్లింగ్స్ అంటాం. అలాగే నిబ్లింగ్స్. ఇదేంటి సార్ మళ్ళీ నిబ్లింగ్స్? అమ్మ సిబ్లింగ్స్ల పిల్లలే నిబ్లింగ్స్. అంటే ఇలా సార్, అన్న కొడుకు లేదా అక్క కొడుకు, అన్న కూతురు లేదా అక్క కూతురు, తమ్ముని కొడుకు లేదా తమ్ముని కూతురు, వీళ్ళని నిబ్లింగ్స్ అంటారు. అంటే నెఫ్యూ లేదా నీస్ ఉంటారు కదా, వీళ్ళనే నిబ్లింగ్స్ అంటాం. ఏం లేదమ్మా, తోబుట్టువులను సిబ్లింగ్స్ల పిల్లలే నిబ్లింగ్స్. సో వీళ్ళ దగ్గర కూడా మనకు ఫార్మాలిటీ అవసరం లేదు, ఇన్ఫార్మల్గా చెప్పొచ్చు. సో పేరెంట్స్, సిబ్లింగ్స్, నిబ్లింగ్స్, చిల్డ్రన్ అంటే పిల్లలు, మన పిల్లలు. సో వీళ్ళందరికీ పేరెంట్స్, సిబ్లింగ్స్, నిబ్లింగ్స్, చిల్డ్రన్, ఇక చెప్పాలంటే రిలేటివ్స్, ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్. సో వీళ్ళందరి దగ్గర మనకు మర్యాద, వినయ విధేయతలు అవసరం లేదమ్మా, ప్రేమ ఉంటే చాలు. కాబట్టి వీటికి ఏం తీసుకుంటున్నాం? ఇన్ఫార్మల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో చెప్పండి అమ్మా, పోలీస్, ఎడిటర్స్, టీచర్స్, అఫీషియల్స్కి రాస్తే ఫార్మల్ లెటర్స్, పేరెంట్స్కి రాస్తే ఇన్ఫార్మల్, సిబ్లింగ్స్, నిబ్లింగ్స్, చిల్డ్రన్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, వీళ్ళకి రాస్తే ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. సో ఇది మనకు జస్ట్ బేసిక్. ఇక లెటర్లో ఉన్న టైప్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ఏ లెటర్ చెప్పబోతున్నా. సార్ పార్ట్స్ ఆఫ్ ఏ లెటరా? అవునమ్మా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లా పార్ట్స్ ఆఫ్ ఏ లెటర్. ఒక లెటర్ని తీసుకుంటే దాంట్లో పార్ట్స్ ఉంటాయి, భాగాలు ఉంటాయి. సో లెటర్ యొక్క భాగాలు చెప్పుకోబోతున్నాం. ఏమేమి ఉంటాయి? నెంబర్ 1 ద హెడ్డింగ్. నెంబర్ 1 మా ద హెడ్డింగ్. ఫస్ట్ వన్ హెడ్డింగ్ స్టార్టింగ్లో ఉంటుంది చూడు. నువ్వు డేటు ప్లేసు రాస్తారు చూడండి, డేటు స్టేషన్, దాన్ని హెడ్డింగ్ అంటారు.
ఇక సెకండ్ వన్ ద సాల్యుటేషన్. సెకండ్ వన్ మా ద సాల్యుటేషన్. సాల్యుటేషన్ మీన్స్ నథింగ్ బట్ గ్రీటింగ్, పలకరింపు, సంబోధన. మై డియర్ ఫాదర్, డియర్ సర్, మై డియర్ ఫ్రెండ్, రెస్పెక్టెడ్ సర్, సర్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? సాల్యుటేషన్. ఇక తర్వాత ద బాడీ ఆఫ్ ది లెటర్. ద బాడీ ఆఫ్ ది లెటర్. అమ్మ ఇది హార్ట్ ఆఫ్ ది లెటర్ అమ్మో. సో నువ్వు చెప్పదలుచుకున్న కంటెంట్ అంతా బాడీ ఆఫ్ ది లెటర్లోనే ఉంటుంది. మ్యాటరు, ఒరిజినల్ మ్యాటర్ అంతా ఎక్కడ ఉంటుంది? బాడీ ఆఫ్ ది లెటర్లో ఉంటుంది. ఓకేనా? సో ద బాడీ ఆఫ్ ది లెటర్ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసేది ద సబ్స్క్రిప్షన్. అమ్మ ద సబ్స్క్రిప్షన్ అంటే లెటర్లో బాడీ ఆఫ్ ది లెటర్ అయిన తర్వాత రాస్తారు చూడు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, ఇవన్నీ సబ్స్క్రిప్షన్ కిందకి వస్తాయి. ఇక ఫిఫ్త్ వన్ ద సిగ్నేచర్. ద సిగ్నేచర్. అమ్మ సిగ్నేచరు సబ్స్క్రిప్షన్ కింద చేస్తాం, సైన్ చేస్తాం కదా. యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసి సైన్ చేసేస్తాం, యువర్స్ లవింగ్లీ సైన్ చేసేస్తాం. సో దాన్ని సిగ్నేచర్ అన్నాం. ఓకేనా? ఇక సిగ్నేచర్ తర్వాత లాస్ట్ పార్ట్ ద సూపర్ స్క్రిప్షన్. ద సూపర్ స్క్రిప్షన్, బోర్డు వైపు చూడు. ద సూపర్ స్క్రిప్షన్. అమ్మ ద సూపర్ స్క్రిప్షన్ అంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, అంటే రిసీవర్ అడ్రస్, సెండర్ అడ్రస్, ఇవి సూపర్ స్క్రిప్షన్ కిందకి వస్తాయి. సో ఇక్కడ నేను రాసిన పార్ట్స్ ఏమన్నా టోటల్ 6 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ హెడ్డింగ్, ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్ లో ఉంటుంది. సెకండ్ పార్ట్ సాల్యుటేషన్, సంబోధన. థర్డ్ పార్ట్ ద బాడీ ఆఫ్ ది లెటర్, ఒరిజినల్ మ్యాటర్. ఫోర్త్ వన్ ద సబ్స్క్రిప్షన్, ఏది? యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ అని రాస్తా చూడు, అది. నెక్స్ట్ వన్ ద సిగ్నేచర్, దాని కింద చేసే సైన్. నెక్స్ట్ ద సూపర్ స్క్రిప్షన్, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, దీన్ని సూపర్ స్క్రిప్షన్ అంటాం. ఓకేనా? రైట్. సో లెట్ us డిస్కస్ వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. ఒక్కొక్క పార్ట్ గురించి నేర్చుకుందాం. స్టార్ట్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ద హెడ్డింగ్. ఫస్ట్ వన్ ద హెడ్డింగ్. ద హెడ్డింగ్ ఫస్ట్ పార్ట్, నెంబర్ 1 పార్ట్ ద హెడ్డింగ్. మరి హెడ్డింగ్ ఎక్కడ ఉంటుంది? ఇట్ షుడ్ బి రిటర్న్. It should be written at the top right corner. At the top right corner. అమ్మ ఇదే లెటర్ అనుకుంటే బోర్డు వైపు చూడు, ఇదే లెటర్ అనుకుంటే సో దీంట్లో ఇక్కడ వస్తుందమ్మా హెడ్డింగ్, టాప్ రైట్ కార్నర్. ఈ చూడండి ఇక్కడ షేప్ వేసాను, రెక్టాంగిల్ ఉంది కదా, ఈ ప్లేస్లో హెడ్డింగ్ వస్తుందమ్మా. సో హెడ్డింగ్ ఎక్కడ వస్తుందమ్మంటే టాప్ రైట్ కార్నర్, లెటర్లో టాప్ రైట్ కార్నర్లో వచ్చేది హెడ్డింగ్. ఓకే, లాస్ట్లో శాంపుల్ చూపిస్తలే, ఫస్ట్ నువ్వు పాయింట్ విను. సో స్టార్టింగ్లో చూడనమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. బిగినింగ్లో ఎక్కడ వస్తుంది? టాప్ రైట్ కార్నర్లో వచ్చేది హెడ్డింగ్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం మరి హెడ్డింగ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది సార్. అమ్మ హెడ్డింగ్ ఎలా రాస్తారు? మా డేటు స్టేషను రాస్తారు, లేదా స్టేషను డేట్ కూడా రాయొచ్చు. అక్కడ పక్క ఇలాగే రాయాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తా చూడు, ఇలా రాస్తున్నా కర్నూల్ కమా డేట్ రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఇలా రాస్తున్నా 26th జనవరి కమా 2021 ఫుల్ స్టాప్. ఇలా రాయాలమ్మా. ఇదేంటమ్మా? హెడ్డింగ్ యొక్క ఫార్మాట్. ఎక్కడుంది ఇది? ఫార్మాట్ వచ్చింది చూడు, అప్రాప్రియేట్ ఫార్మాట్, అప్రాప్రియేట్ లేఅవుట్, అప్రాప్రియేట్ కన్వెన్షన్స్ అని సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ ఫార్మాట్స్ వస్తుంటాయి, రూపాలు. సో ఇక్కడ ఈ కర్నూల్ కమా 26 జనవరి 2021 అన్న చూడు, దీన్ని హెడ్డింగ్ అంటారు. ఏమంటారమ్మా? హెడ్డింగ్. మళ్ళీ ఒకసారి ఇది ఇంతేనా సార్, ఇంకేమైనా రాయొచ్చా? ఈ డేట్ని ఏమైనా మార్చొచ్చా? ఫస్ట్ డేట్ రాసిన తర్వాత స్టేషన్ రాయొచ్చామా? దానికి ఏం రూల్ లేదు, ప్రాబ్లం లేదు. ఓకేనా? కానీ డేట్ని చూడు, ఇలా కూడా రాయొచ్చు, 26th జనవరి కమా 2021 ఇలా రాయొచ్చు. లేదా 26 జనవరి కమా 2021 ఇలా కూడా రాయాలి. అంటే 26th తీసేయచ్చు. లేదా 1 జనవరి 26th కమా 2021 ఇలా కూడా రాయొచ్చు. లేదా ఇలా కూడా రాయొచ్చు, జనవరి 26 కమా 2021 ఇలా రాయొచ్చు. సార్ ఇలానేనా? నాకు ఇంకోటి ఉంటుంది సార్ తెలిసింది. ఏంటమ్మా అది? ఇలా రాయొచ్చా సార్? 26-01-2021
2021 డాష్ ఇలా కూడా రాయొచ్చా సార్? రాయొచ్చమ్మా, ఏం కాదు, ఏం ప్రాబ్లం లేదు, రాయొచ్చు, నో ప్రాబ్లం. అమ్మ 26 జనవరి ఇలా ఫస్ట్ డేట్ వస్తే దీన్ని బ్రిటిష్ స్టైల్ అంటారు. మరి ఫస్ట్ మంత్ వస్తే అమెరికన్ స్టైల్ అంటారు. గుర్తుపెట్టుకోవాలమ్మా, ఫస్ట్ డేట్ వస్తే బ్రిటిష్ స్టైల్, ఫస్ట్ మంత్ వస్తే అమెరికన్ స్టైల్, మరి అడ్డగీతలు వస్తే సార్ ఇండియన్ స్టైల్, అవర్ స్టైల్. ఏం కాదు, నో ప్రాబ్లం, అన్ని రైటే. కాబట్టి ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మా? హెడ్డింగ్. ఇది ఓకే. హెడ్డింగ్ ఎక్కడ ఉంటుందమ్మా? టాప్ రైట్ కార్నర్. గుర్తుపెట్టుకోవాలి, టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ది లెటర్. ఇక సెకండ్కి వస్తున్నా, ఆఫ్టర్ హెడ్డింగ్ ఏమొస్తుంది? ద సాల్యుటేషన్, ద సాల్యుటేషన్ అని వచ్చేసా. సాల్యుటేషన్ అంటే ఏంటమ్మా? సంబోధన. దీన్నే ద కర్టియస్ గ్రీటింగ్ అని కూడా పిలుస్తారమ్మా. దీన్ని ఏమని పిలుస్తారమ్మా? ద కర్టియస్ గ్రీటింగ్ అంటే మర్యాద పూర్వక పలకరింపు. అమ్మ గ్రీటింగ్ అంటే గ్రీటింగ్ కార్డ్ అనుకునేవు, పలకరించడం. సో ద సాల్యుటేషన్ అంటే సంబోధన, దీనే ద కర్టియస్ గ్రీటింగ్ అని కూడా పిలవచ్చు. రైట్. మరి సాల్యుటేషన్ ఎక్కడ ఉంటుంది? దీని ప్లేస్ ఎక్కడ సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం లేఅవుట్ అనుకున్నాం కదా, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ బాత్రూమ్ ఉండాలి, ఎక్కడ హాల్ ఉండాలి, ముందు చెప్పుకున్నాం కదా. లేఅవుట్లో దీని ప్లేస్ ఎక్కడ సార్? ఎక్కడ వద్దు, చూడు బాగా విను. ఇలా ఒక లెటర్ అనుకుంటే, ఇదొక లెటర్ అనుకుంటే, ఇక్కడ హెడ్డింగ్ రాసాం కదా ఆల్రెడీ, హెడ్డింగ్. దీని కింద ఎగ్జాక్ట్ మనకి ఈ ప్లేస్లో వస్తుందమ్మా సాల్యుటేషన్. ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ లెటర్ అనుకో, సర్ కామా, సర్ కామా అని రాశా. సో దీంట్లో ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి. రెండు పదాలు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్ బదులు రెస్పెక్టెడ్ సర్ అనుకో, రెస్పెక్టెడ్ సర్. చూడు, రెస్పెక్టెడ్లో ఆర్ క్యాపిటల్, సర్లో ఎస్ క్యాపిటల్, చివరిలో కామా రావాలి. ఇది సాల్యుటేషన్ యొక్క ప్లేస్ అమ్మా. అంటే హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ కింద లాస్ట్లోకి వచ్చేసి అయిపోతుంది. యూతల్ సైడ్ రావాలి అంటే బిలో ద హెడ్డింగ్, బిలో ద హెడ్డింగ్ అట్ ద లెఫ్ట్ కార్నర్, బిలో ద హెడ్డింగ్ అట్ ద లెఫ్ట్ కార్నర్ అని గుర్తుపెట్టుకో. ఏది? సాల్యుటేషన్ యొక్క లేఅవుట్. మరి దీని ఫార్మాట్ కూడా చూస్తున్నాం, జాగ్రత్త వినాలి అమ్మ. సాల్యుటేషన్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. రెండు పదాలు ఉంటే రెండు పదాల్లోని ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. అలాగే చివరిలో కామా ఉండాలి. మరి సాల్యుటేషన్ అనేది పర్సన్ టు పర్సన్ మారిపోతూ వస్తుంది. అది ఎలా మారుతుందో చూద్దాం, జాగ్రత్తగా వింటే క్లారిటీ వస్తుంది, ఏం పెద్ద అవసరం లేదు అమ్మ. లెటర్ను బట్టి టైప్ ఆఫ్ ఏ లెటర్ అని రాస్తున్నా. ఏం రాశాను? టైప్ ఆఫ్ ఏ లెటర్ సాల్యుటేషన్ అంటే ఏ టైప్ లెటర్కి ఎలాంటి సాల్యుటేషన్ రావాలి అని చెక్ చేస్తున్నాం. సో టైప్ ఆఫ్ ఏ లెటర్ అండ్ సాల్యుటేషన్ అమ్మా. ఫస్ట్ వన్ తీసుకుంటున్నా, అఫీషియల్ లెటర్స్. అఫీషియల్ లెటర్స్ తీసుకుంటే అఫీషియల్ లెటర్స్లో సర్ అని రావాలి. సర్ ఎస్ క్యాపిటల్ లెటరు, ఐఆర్ స్మాల్ లెటర్స్, కామా రావాలి. అదే కనుక హయ్యర్ అఫీషియల్స్ ఉంటే ఎలా చేయాలి సార్? అమ్మ హయ్యర్ అఫీషియల్స్ అయితే, నువ్వు రాస్తున్న వాళ్ళు ఉన్నతాధికారులు అయితే రెస్పెక్టెడ్ సర్ అని రాయి, అయిపోతుంది. సార్ రెస్పెక్టెడ్ మళ్ళీ అవసరమా? అవసరం లేదు, కానీ రాస్తే మంచిది. రెస్పెక్టెడ్లో ఆర్ క్యాపిటల్, సర్లో ఎస్ క్యాపిటల్, ఇలా తీసుకోవాలి. క్లారిటీగా అర్థం చేసుకో. ఒకవేళ ఆఫీసర్ క్లోజ్ అయితే సార్, క్లోజ్ అఫీషియల్ అయితే దెన్ డియర్ సార్, డియర్ సార్ అని తీసుకోవాలి. డి క్యాపిటల్, ఎస్ క్యాపిటల్, డియర్ సార్ ఆయన క్లోజర్. మరి ఇంకా క్లోజ్ అయితే మై డియర్ సార్ అనొచ్చా సార్? అనకూడదు, డియర్ సర్రే అనాలి. నెక్స్ట్ క్లోజ్ అఫీషియల్ అయితే ఏం తీసుకున్నాం? డియర్ సార్. అలాగే మనం ఇవన్నీ దేని గురించి మాట్లాడుకుంటాం? అఫీషియల్ లెటర్స్ల గురించి, అలాగే హయ్యర్ అఫీషియల్స్ గురించి, క్లోజ్ అఫీషియల్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాం. అలాగే ఒకవేళ ఇన్విటేషన్ లెటర్ రాస్తున్నాం అనుకుందాం. ఇన్విటేషన్ లెటర్ అంటే ఏంటమ్మా? ఆహ్వాన పత్రికలు రాస్తున్నాం. ఇన్విటేషన్ లెటర్స్ అమ్మ జెంట్స్కి రాస్తుంటే మిస్టర్ అని రాయాలి. మిస్టర్. జెంట్స్కి రాస్తుంటే ఏం రాయాలమ్మా? మిస్టర్. నా పేరే రాసుకుంటా చూడు, మిస్టర్ ఎలియాస్, కామా. ఓకే. ఒకవేళ లేడీకి రాస్తుంటే, ఆ లేడీ మ్యారేజ్ అయిపోయి ఉంటే మిస్సెస్ అని రాయాలి. ఎంఆర్ఎస్ అని రాస్తే మిస్సెస్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలమ్మా, లేడీకి మ్యారేజ్ అయిపోయింటే మిస్సెస్ అని తీసుకోవాలి. సో ఇక్కడ రాస్తున్నా మిస్సెస్ కల్పన, కామా. ఓకే. ఒకవేళ మ్యారేజ్ కాకపోతే సార్ అమ్మాయికి మిస్సు, మిస్సు. మ్యారేజ్ కాకపోతే ఏం తీసుకోవాలమ్మా? మిస్సు. మరి మిస్ తీసుకున్నాక పేరేం రాయాలి సార్? ఆమె పేరేముంటే అది రాయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ లచ్చమ్మ, లచ్చమ్మ, మిస్ లచ్చమ్మ. లచ్చమ్మకు మ్యారేజ్ కాలే, అందుకే మిస్ లచ్చమ్మ అన్నాం. అమ్మ చూడు, జెంట్స్కి అయితే మిస్టర్, వానికి మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా ఇంకా మిస్టర్ వాడు. అదే మ్యారేజ్ అయిపోయింటే మిసెస్, మ్యారేజ్ కాకపోయింటే మిస్సు. మ్యారేజ్ అయిందో లేదో తెలియనప్పుడు అమ్మాయికి అయితే ఎంఎస్ తీసుకుంటే సరిపోతుంది. ఎంఎస్ అంటే మిస్ ఎస్ అని అర్థం, జెడ్ఈఎస్. ఎంఎస్ అంటే ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్, మిస్ఎస్ అంటే మ్యారేజ్ అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు. సో మిస్ఎస్ అని తీసుకుంటాం. మిస్ఎస్ మౌనిక అంటే మనకు తెలియదమ్మా, మౌనికకు మ్యారేజ్ అయిందో లేదో మనకు ఐడియా లేదు, అందుకే మిస్ఎస్. సో ఈ విధంగా ఇన్విటేషన్ లెటర్ మాత్రం స్పెషల్ అమ్మా. జెంట్స్కి అయితే మిస్టర్, మ్యారీడ్ లేడీకి అయితే మిస్సెస్, అన్మ్యారీడ్ లేడీ అయితే మిస్, మ్యారేజ్ ఏందో లేదో తెలియకపోతే ఎంఎస్ అంటే మిస్ఎస్ అని తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇన్విటేషన్ లెటర్ల తర్వాత పర్సనల్ లెటర్స్కి వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నాం అమ్మా? పర్సనల్ లెటర్స్. మరి పర్సనల్ లెటర్స్లో ఎవరికి ఎలా తీసుకోవాలి అమ్మ? పేరెంట్స్కి రాస్తే ఏం తీసుకోవాలి? మై డియర్ ఫాదర్ ఇలా తీసుకోవాలి. మై డియర్ ఫాదర్. చూడు, మై డియర్లో ఎం క్యాపిటల్, ఫాదర్లో ఎఫ్ క్యాపిటల్. సార్ మై డియర్ అన్నప్పుడు డి కూడా క్యాపిటల్ ఉండాలా సార్? ఉండకూడదు. మై డియర్ అన్నప్పుడు మై డియర్లో వచ్చేస్తుంది, అది ఒకటే పదం. సో మై డియర్లో ఎం క్యాపిటల్, ఫాదర్లో ఎఫ్ క్యాపిటల్. మై డియర్ ఫాదర్ అని రాస్తాం. పేరెంట్స్కి రాస్తే. ఒకవేళ చిల్డ్రన్కి రాస్తే అంటే నీ పిల్లలకి రాస్తున్నావు, అప్పుడు కూడా మై డియరే తీసుకోవాలి. మై డియర్ డాటర్, మై డియర్ డాటర్. సో మై డియర్లో ఎం క్యాపిటల్, డాటర్లో డి క్యాపిటల్ ఇలా తీసుకోవాలి. అదే కనుక నువ్వు చిల్డ్రన్ కాకుండా క్లోజ్ ఫ్రెండ్స్కి రాస్తున్నావు, క్లోజ్ ఫ్రెండ్స్, అప్పుడు కూడా మై డియరే రావాలి. మై డియర్ ఫ్రెండ్ ఇలా రావాలి. సార్ మై డియర్ ఫ్రెండ్ గోపి అనొచ్చా? అనకూడదు. లేదా మై డియర్ గోపి ఫ్రెండ్ అనొచ్చా? అనకూడదు. మరేమనాలి అంటే మై డియర్ ఫ్రెండ్ అను, లేదా మై డియర్ గోపి అను. అంటే తీసుకుంటే నేమ్ తీసుకో, లేదంటే రిలేషన్ తీసుకో. ఫ్రెండ్ వాడితే గోపి వద్దు, గోపి వాడితే ఫ్రెండ్ వద్దు. సో మై డియర్ ఫ్రెండ్ అన్నా రైటే, మై డియర్ గోపి అన్నా రైటే. సో ఇది క్లోజ్ ఫ్రెండ్స్కి తీసుకోవాల్సినటువంటి శాల్యుటేషన్. అలాగే జనరల్గా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ కాదమ్మ, వాడు మామూలు ఫ్రెండ్, అప్పుడు వానికి ఏం తీసుకోవాలమ్మా? డియర్ ఫ్రెండ్. డియర్ ఫ్రెండ్. మై డియర్ అవసరం లేదమ్మా, డియర్ ఫ్రెండ్ అంటే సరిపోతుంది. సో ఇక్కడ డి క్యాపిటల్, ఫ్రెండ్లో ఎఫ్ క్యాపిటల్. సో ఇలా డియర్ ఫ్రెండ్ అని తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా సార్? మరి ఒకవేళ నాకు ఫ్రెండ్ పేరు చెప్పాలంటే చెప్పాను కదా, డియర్ రాము. సో డియర్ ఫ్రెండ్ రాము, డియర్ రాము ఫ్రెండు అనకూడదు. డియర్ రాము లేదా డియర్ ఫ్రెండ్ ఏదో ఒకటి వాడాలి, రెండిట్లో ఏదో ఒకటి వాడండి. ఓకేనా? మరి రిలేటివ్స్కి వాడుతున్నప్పుడు నీకంటే పెద్దవాళ్ళైతే, ఎల్డర్స్ అయితే, ఎల్డర్ రిలేటివ్స్ అయితేమా మై డియర్ వాడు, మై డియర్ వాడు. నీకంటే పెద్దవాళ్ళైతే మై డియర్ వాడు. యంగర్స్ అయితే, నీకంటే చిన్నవాళ్ళైతే డియరెస్ట్ వాడు. పిల్లలు కదా, చిన్నవాళ్ళు, నీకంటే చిన్న పిల్లలు ఉన్నారనుకో డియరెస్ట్ వాడు సరిపోతుంది. ఓకేనా? మై డియర్ అంకుల్ పెద్దవాళ్ళకు, మై డియర్ ఆంటీ పెద్దవాళ్ళకు. అదే నీకంటే చిన్నవాళ్ళనుకో డియరెస్ట్ నెఫ్యూ, డియరెస్ట్ నీస్ ఇలా రాయాలి. ఓకేనమ్మా? సో ఇదంతా దేనికి సంబంధించిందమ్మా? శాల్యుటేషన్. మళ్ళీ విను, అర్థమయ్యేంత వరకు విను. ఇది శాల్యుటేషన్ అమ్మా. ఇక శాల్యుటేషన్ తర్వాత ఎక్కడికి వస్తున్నామమ్మా అంటే మనం థర్డ్ పార్ట్కి వస్తున్నాం. థర్డ్ పార్ట్ 3కి వచ్చేసాం. ఏదమ్మా అది? ద బాడీ ఆఫ్ ది లెటర్. ద బాడీ ఆఫ్ ది లెటర్. సో బాడీ ఆఫ్ ది లెటర్ తీసుకున్నాం. బాడీ ఆఫ్ ది లెటర్ని ఏమని చెప్తాం? హార్ట్ ఆఫ్ ది లెటర్. బాడీ ఆఫ్ ది లెటర్కి ఇంకో పేరు ఏంటమ్మా? హార్ట్ ఆఫ్ ది లెటర్. అసలు ఇది లేకపోతే ఇంకా లెటరే లేదు. ఒరిజినల్ అదే, దాన్ని బాగా రాయాలి. ఒరిజినల్ మెసేజ్ అమ్మా, హార్ట్ ఆఫ్ ది లెటర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఒరిజినల్ మెసేజ్. మెసేజ్ స్పెల్లింగ్ చూడు, ఎంఈఎస్ఎస్ఏజి. ఎంఏఎస్ఎస్ఏజి అనుకోవడానికి మసాజ్ అవుతుంది. మెసేజ్ గుర్తుపెట్టుకో. ఓకేనా? హార్ట్ ఆఫ్ ది లెటరు లేదా మెసేజు లేదా కంటెంటు లేదా ఒరిజినల్ ఇన్ఫర్మేషను, ఇవన్నీ దేంట్లో వస్తున్నాయమ్మా? బాడీ ఆఫ్ ది లెటర్లో వస్తాయి. మెసేజ్ అయినా, కంటెంట్ అయినా, ఇన్ఫర్మేషన్ అయినా దీంట్లో రాస్తాం. సో ఇది ఒరిజినల్ పార్ట్ ఆఫ్ ది లెటర్ అమ్మ, హార్ట్ ఆఫ్ ది లెటర్ అమ్మ, ఒరిజినల్ పార్ట్. అర్థమవుతున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మా బాడీ ఆఫ్ ది లెటర్ని మనము 3 పార్ట్స్లో డివైడ్ చేసి రాయాలంట. బాడీ ఆఫ్ ది లెటర్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్.
3 పార్ట్స్లో డివైడ్ కావాలి. ఏంటి సార్ అది? ఫస్ట్ వన్ బిగినింగ్. బిగినింగ్లో ఏముండాలి సార్? ఇంట్రడక్షన్. అసలు నువ్వు ఎవరో చెప్పాలి కదా. ఐఎమ్ సో అండ్ సో పర్సన్ అని రాయాలి కదా. సో లెటర్లో ఫస్ట్ పార్ట్, బాడీ ఆఫ్ ది లెటర్లో ఫస్ట్ పార్ట్ బిగినింగ్. సో బిగినింగ్ మీన్స్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్. ఐఎమ్ సో అండ్ సో పర్సన్ అని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సెకండ్ పార్ట్ మెసేజ్ అమ్మా. ఇప్పుడు చెప్పదలుచుకున్న పార్ట్ మెసేజ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సమాచారం రాయాలి. ఎక్కడ? సెకండ్ పార్ట్లో, సెకండ్ పారాగ్రాఫ్. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్ రాయి, సెకండ్ పారాగ్రాఫ్ మెసేజ్ రాయి. ఇక లాస్ట్ మా థర్డ్ వన్ కన్క్లూజన్ అంటే ఎండింగ్ పార్ట్ అని వచ్చింది. కన్క్లూజన్ అంటే ఏంటమ్మా? ఎండింగ్, ఇంకా క్లోజ్ చేయడం, లెటర్ని అక్కడికి సమాప్తం చేయడం. ఇలా 3 పార్ట్స్లో డివైడ్ చేస్తారమ్మా బాడీ ఆఫ్ ది లెటర్ని. మరి బాడీ ఆఫ్ ది లెటర్ అనేది ఫార్మల్ లెటర్లో ఓ రకంగా, ఇన్ఫార్మల్ లెటర్లో ఇంకో రకంగా ఉంటుందంట. ఎలా ఉంటుందో చెప్తా ఇను. ఫస్ట్ ఇక్కడ రాసిన చూడు, బోర్డు వైపు చూడు. ఫార్మల్ లెటర్స్లో బాడీ ఆఫ్ ది లెటర్ ఎలా ఉండాలి, ఇన్ఫార్మల్ లెటర్స్లో ఎలా ఉండాలి చూస్తున్నాం. సో ఇలా తీసుకున్నాం ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. ఫస్ట్ వన్ ఫార్మల్ లెటర్లో రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్ ఉండాలి. విచ్ లాంగ్వేజ్? రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్, చాలా మర్యాదపూర్వకమైన సంభాషణ ఉండాలి. అదే ఇన్ఫార్మల్ లెటర్లో క్యాజువల్ లాంగ్వేజ్ ఉండాలి, సాధారణ భాష. అమ్మ జనరల్గా పేరెంట్స్ దగ్గరికి పోతాం, అమ్మగారు నాన్నగారు అనకూడదు. సార్ అంటాం సార్, ఎట్లంటే అమ్మగారు నాన్నగారు. అమ్మ నాన్న అంటే ఎంత ఆప్యాయంగా ఉంటుంది. తమ్ముడు గారు అన్నగారు దరిద్రంగా ఉంటుంది. కాబట్టి క్యాజువల్గా ఉండాలి లాంగ్వేజ్ ఇన్ఫార్మల్ లెటర్లో. రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్ ఫార్మల్ లెటర్స్లో ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం సెకండ్ వన్ ఫార్మల్ లెటర్లో పెడంటిక్ స్టైల్ ఉండాలి. పెడంటిక్ స్టైల్ అంటే శ్రద్ధగా రాయాలి, శ్రద్ధగా, లాంగ్వేజ్ అబ్యూస్ కాకుండా, రాంగ్ లాంగ్వేజ్ రాకుండా, రాంగ్ వర్డ్స్ పడకుండా జాగ్రత్తగా రాయాలి. సో పెడంటిక్ స్టైల్. కాబట్టి నువ్వు రాస్తున్న అధికారులకు, నీ టీచర్లకు, పోలీస్కి జాగ్రత్తగా రాయాలి. అదే ఇక్కడికి వచ్చేసరికి కొలక్వియల్ స్టైల్. ఎక్కడ? ఇన్ఫార్మల్ లెటర్లో. కొలక్వియల్ అంటే ఏమో జనరల్గా నువ్వు ఎంత లోతుగా వాళ్ళతో క్లోజ్గా ఉంటావో అక్కడ తెలిసిపోతుంది. అంటే నీకు నీ ఫ్రెండ్కు మాత్రమే తెలిసిన భాష వాడచ్చు. అదే సార్ రాయచ్చమ్మ రాస్తారు, ఒరే బుడిబుడి బుక్కలోడా అని రాస్తావు. ఒరే బుడిబుడి బుక్కలోడానికి అర్థం కాదు, ఆ బుడిబుడి బుక్కలోనికి అర్థమవుతుంది. లెటర్ చూస్తాడు, ఒరే బుడిబుడి బుక్కలోడా, నేనేలే అనుకుంటాడు. అది వేరే వాని చేతిలో పోయిందనుకో, అది బుడు 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 అంటాడు. కాబట్టి ఎవ్వరికి అర్థం కానీ, నీకు నీ ఫ్రెండ్కు నీ బంధువులకు మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్ని కొలక్వియల్ లాంగ్వేజ్ అంటాం. అదే పెడంటిక్ స్టైల్ అంటే అందరూ కామన్గా రిసీవ్ చేసుకుంటారు, అందరికీ అర్థమైపోతుంది. ఓకే, ఇక థర్డ్ పాయింట్కి వస్తాము. మరి ఫార్మల్ లెటర్స్ అన్న వెంటనే మనకు వచ్చేది ఏంటమ్మా అంటే షార్ట్ అండ్ ప్రెస్సీగా ఉండాలి. అమ్మ షార్ట్ అండ్ ప్రెస్సీ అన్నాం. షార్ట్ అంటే చాలా సంక్షిప్తంగా ఉండాలి. మరి ఎక్కువ సోది పెట్టకుండా వీలైనంత వరకు తక్కువ మ్యాటర్ రాసుకుంటూ రావాలి దీంట్లో ఫార్మల్ లెటర్లో. అదే ఇక్కడికి వచ్చేసరికి మనకు ఎలా ఉంటుందంటే లాంగ్ అండ్ రమ్లింగ్. అమ్మ లాంగ్ నీ ఇష్టం అమ్మా, అది ఉత్తరమా పుస్తకమా అని కొన్ని రేంజ్లో రాయొచ్చు. ఏది? ఇన్ఫార్మల్ లెటర్, నీ ఇష్టం. ఇంకా సో లాంగ్ అండ్ రమ్లింగ్, విసుగు పుట్టించేంత రాయొచ్చు. ఇక ఫోర్త్ పాయింట్ ఫార్మల్ లెటర్లో డైరెక్ట్ టు ద పాయింట్. చెప్పదలుచుకున్న ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా చెప్పాలి. అమ్మ స్ట్రైట్గా చెప్పేయాలి. నీ జాబ్ కావాలి, డైరెక్ట్గా జాబ్ అని రాయాలి. సార్ ఐఎమ్ సో అండ్ సో పర్సన్, ఐ కంప్లీటెడ్ మై D.Ed కోర్స్ అండ్ B.Ed కోర్స్, ఐ గాట్ 60 to 70% మార్క్స్, ఐ వాంట్ టు వర్క్ ఇన్ యువర్ కంపెనీ, లేదా ఐ వాంట్ టు వర్క్ ఇన్ యువర్ స్కూల్ అని రాయాలి. అంతేగాని సార్ ఎస్టర్డే ఐ సా యూ ఆర్ వెరీ హ్యాండ్సమ్, యూ ఆర్ రియల్లీ లుకింగ్ లైక్ హీరో, యు ఆర్ గ్రేట్ పర్సన్, సార్ ప్లీజ్ గివ్ మీ ఏ జాబ్, ఇలా పెట్టకూడదు. అది ఇండైరెక్ట్ అవుతుంది, తప్పు అవుతుంది. డైరెక్ట్ టు ద పాయింట్ రాయాలి. అది ఇక్కడ వచ్చే ఇండైరెక్ట్ టు ద పాయింట్. అమ్మ చెప్పదలుచుకున్నది డైరెక్ట్గా చెప్పకూడదు. అమ్మ ఇన్ఫార్మల్ లెటర్లో డైరెక్ట్గా చెప్పకూడదా సార్? చెప్పకూడదు. ఎందుకు? అమ్మ హట్ అవ్వచ్చు. లెటర్ రాస్తావు, నాన్న బాగున్నావా, అమ్మ బాగుందా, అందరూ హ్యాపీగా ఉన్నారా, ఆరోగ్యం జాగ్రత్త, మెడిసిన్ చేసుకో, ఇవన్నీ రాసి నాన్న ఒక 5,000 పంపిస్తావా అని రాస్తావు. డైరెక్ట్గా రాయడమే నాన్న 5,000 పంపిస్తావా అంటే దరిద్రంగా ఉంటుంది, బాగుండదమ్మా. సో యూ షుడ్ నాట్ రైట్ లైక్ దట్. ఇది ఇండైరెక్ట్గా ఉండాలి.
డైరెక్ట్ పాయింట్ రాయకూడదు, ఇండైరెక్ట్ టు ద పాయింట్. సో ఇవన్నీ దేనికి సంబంధించిందమ్మా, ఫార్మల్ లెటర్ ఎలా ఉండాలి, ఇన్ఫార్మల్ లెటర్ ఎలా ఉండాలి అని చూడ్డాన్నే మనం ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ ఎలా ఉండాలి అనేది రాసుకున్నాం. సో ఇది దేనికి సంబంధించిందమ్మా, బాడీ ఆఫ్ ది లెటర్ ఫార్మల్లో ఇన్ఫార్మల్ ఎలా ఉండాలని. ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నా, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, అది మాత్రం నోట్ చేసుకోండి. నోట్ అమ్మా, మా బాడీ ఆఫ్ ది లెటర్ అనేది ఇన్విటేషన్ లెటర్లో అయితే, ఇన్విటేషన్ లెటర్స్లో అయితే అంటే ఆహ్వాన పత్రికల్లో అయితే థర్డ్ పర్సన్ స్టైల్లో ఉండాలి, థర్డ్ పర్సన్ స్టైల్లో ఉండాలి. అమ్మ ఇన్విటేషన్ లెటర్స్లో థర్డ్ పర్సన్ స్టైల్లో ఉండాలి. ఏదమ్మా బాడీ ఆఫ్ ది లెటర్. థర్డ్ పర్సన్ అంటే ఎలా సార్? అమ్మ మీరు చూసారా లెటర్స్లో, ఇన్విటేషన్ లెటర్స్లో ఐ యు అనే పదాలు వాడాడు, హీ షీ అని వాడతాడు. అమ్మ ఎలా వాడతాడంటే థర్డ్ పర్సన్ ఇలా అంటాడు, నా పుత్రుని వివాహమునకు రండి అని చెప్పాడు. ఏమని చెప్తాడు, రాఘవయ్య గారి పుత్రుని వివాహమునకు మీరు రావాల్సిందిగా కోరుతున్నామంటాడు. సో రాఘవయ్య అనేది తన పేరుతో సహా రాసుకుంటాడు. సో మనల్ని మనం థర్డ్ పర్సన్గా మన పేరుని మనమే పిలుచుకుంటాం దేంట్లో, ఇన్విటేషన్ లెటర్లో. ఇది గుర్తుపెట్టుకో, ఇన్విటేషన్ లెటర్ షుడ్ బి రిటర్న్ ఓన్లీ ఇన్ థర్డ్ పర్సన్ స్టైల్, థర్డ్ పర్సన్ స్టైల్లోనే రాయాల్సి వస్తుంది. ఇది బాడీ ఆఫ్ ది లెటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మా ఫోర్త్ పార్ట్ ద సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్ని ఏమని చెప్తాను తెలుసా, ద కర్టియస్ లీవ్ టేకింగ్ అని కూడా పిలుస్తాం. ద కర్టియస్ లీవ్ టేకింగ్. అమ్మ ద కర్టియస్ లీవ్ టేకింగ్ అంటే మా మర్యాదపూర్వకంగా సెలవు తీసుకోవడం, ఇంకా సెలవు అని చెప్పడం అనమాట. మరి ద సబ్స్క్రిప్షన్ అన్నాం కదా, ఇది ఎక్కడ రాస్తారు? అమ్మ దీని ఫార్మాట్ చూపిస్తా చూడండి. ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇది లెటర్ అయితే ఓకేనా. ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏమొస్తుందని చెప్పాను, హెడ్డింగ్. ఇక్కడ ఏమొస్తుందమ్మా, హెడ్డింగ్. హెచ్ అని రాస్తున్నా, హెచ్ అంటే హెడ్డింగ్ అనుకోండి, ఓకేనా. ఇక దీని కింద ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో ఇక్కడ వచ్చేది శాల్యుటేషన్. ఇక్కడ ఏమొస్తుందమ్మా, శాల్యుటేషన్. ఓకే, ఈ పార్ట్లో ఇక్కడ దీని కింద మొత్తం బాడీ ఆఫ్ ది లెటర్ వచ్చింది. ఇదేంటమ్మా, బాడీ ఆఫ్ ది లెటర్. బాగా గమనించండి ఫార్మాట్ ఇది, బాడీ ఆఫ్ ది లెటర్. లేఅవుట్ కూడా ఇదే. దీని కింద బాడీ ఆఫ్ ది లెటర్ ఎండ్ అవుతుంది కదమ్మా, ఎండ్ అయిన తర్వాత ఇక్కడ వస్తుంది మనకు ఏది, సబ్స్క్రిప్షన్. ఈ ప్లేస్లో వస్తుంది. అంటే బిలో ద బాడీ ఆఫ్ ది లెటర్ అట్ ద రైట్ కార్నర్ మా ఇది సబ్స్క్రిప్షన్. ఇక్కడ వస్తుంది చూడండి, బాగా బోర్డు వైపు చూడండి, సబ్స్క్రిప్షన్. సో పక్కన బాడీ ఆఫ్ ది లెటర్ ఎండ్ అయిన తర్వాత రైట్ కార్నర్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం. ఇది దీని ప్లేస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో బిలో ద బాడీ ఆఫ్ ది లెటర్ అట్ ద రైట్ కార్నర్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఇక సబ్స్క్రిప్షన్ అన్నాం కదా, సబ్స్క్రిప్షన్లో ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ రాస్తున్నా యువర్స్ ఫెయిత్ఫుల్లీ. బాగా అబ్జర్వ్ చేయండి, నేను రాస్తున్నది ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇక్కడ వై మాత్రమే క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ స్మాల్ లెటర్స్. చెక్ చేసుకోండి, ఓన్లీ వై ఫస్ట్ లెటర్ ఓన్లీ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ ఆల్ స్మాల్ లెటర్స్. అలాగే చివరిలో కామా ఖచ్చితంగా ఉండాలి. అలాగే యువర్స్ అన్నాం కదా, అపాస్ట్రఫియస్ ఇలా తీసుకోకూడదు, తప్పు. ఇలా తీసుకుంటే యువర్స్ ఇలా వచ్చిందనుకో, ఇది రాంగ్. సో అపాస్ట్రఫియస్ రాదు, డైరెక్ట్గా వైఓ యుఆర్ఎస్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇలా తీసుకోవాలి. మరి సబ్స్క్రిప్షన్ అన్నాం కదా, ఇది కూడా లెటర్కి మారిపోతుందమ్మా. అందుకే శాల్యుటేషన్ లానే ఇక్కడ రాస్తున్నా, టైప్ ఆఫ్ ఏ లెటర్. అలాగే సబ్స్క్రిప్షన్, ఏ టైప్ లెటర్కి ఏ సబ్స్క్రిప్షన్ మనం తీసుకోవాలి అని చెక్ చేస్తున్నాం. సో టైప్ ఆఫ్ ఏ లెటర్ సబ్స్క్రిప్షన్. ఫస్ట్ వన్ అఫీషియల్ లెటర్స్కి అయితే, ఎవరికమ్మా, అఫీషియల్ లెటర్స్కి అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని తీసుకోవాలి. ఏమని తీసుకోవాలమ్మా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇది కాన్సెప్ట్. చూడండి, వై ఒకటే క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ స్మాల్ లెటర్, చివరిలో కామా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని తీసుకోవాలి. అదే మనము క్లోజ్ అఫీషియల్స్ అన్నాం కదా, క్లోజ్ అఫీషియల్స్ అన్నాం. ఎవరన్నమ్మా, క్లోజ్ అఫీషియల్స్. వీరికి యువర్స్ సిన్సియర్లీ తీసుకోవాలి. యువర్స్ సిన్సియర్లీ తీసుకోవాలి. యువర్స్ సిన్సియర్లీ, వై ఒకటే క్యాపిటల్ లెటరు. ఇక థర్డ్ వన్ అమ్మ, తర్వాత టీచర్స్కి తీసుకున్నా లేదా హయ్యర్ అఫీషియల్స్కి తీసుకోవాల్సి వచ్చిన, హయ్యర్ అంటే ఉన్నతాధికారులు,
హయ్యర్ అఫీషియల్స్కి తీసుకోవాల్సి వచ్చిన మనం తీసుకోవాల్సింది యువర్స్ ఒబీడియంట్లీ అని తీసుకోవాలి. సో గుర్తుపెట్టుకోవాలమ్మా, యువర్స్ ఒబీడియంట్లీ. ఇవన్నీ ఏంటమ్మా సబ్స్క్రిప్షన్లు ఎలా తీసుకోవాలి అని చెక్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే సబ్స్క్రిప్షన్లో అమ్మా ఒకవేళ మనము ఇలా తీసుకుంటే అంటే పర్సనల్ లెటర్స్ రాయాల్సి వస్తే పర్సనల్ లెటర్స్కి అయితే యువర్స్ లవింగ్లీ అని తీసుకోవాలి. సార్ నాకు రిలేషన్ యాడ్ చేయాలని ఉంది సార్ అనుకున్నాం అనుకో, ఇలా తీసుకోవాలి యువర్ లవింగ్ సన్. సో గుర్తుపెట్టుకోండి, యువర్ లవింగ్ సన్ చూడండి, యువర్స్ ఉండదు. ఇంకా ఎప్పుడైతే రిలేషన్ యాడ్ చేస్తావో యువర్స్లో ఎస్ ఎగిరిపోతుంది. అలాగే లవింగ్లీలో ఎల్వై రాదు. యువర్ లవింగ్ సన్, యువర్ లవింగ్ బ్రదర్ ఇలా తీసుకోవాలి. ఓకేనా? ఒకవేళ పర్సనల్ లెటర్స్కి యువర్స్ అఫెక్షనేట్లీ అని కూడా తీసుకోవచ్చమ్మా. యువర్స్ అఫెక్షనేట్లీ ఇలా కూడా తీసుకోవచ్చు. యువర్స్ అఫెక్షనేట్లీ ఇది కూడా రైట్. కానీ ఒకవేళ రిలేషన్ యాడ్ చేయాలంటే యువర్ అఫెక్షనేట్ సన్ ఇలా కూడా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏది రాసినా రైటే. సరే గుర్తుపెట్టుకున్నామా, ఇదంతా దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? సబ్స్క్రిప్షన్. అదే పోలీస్కి ఎడిటర్స్కి అలా రాస్తున్నాం అనుకో యువర్స్ ట్రూలీ అని రాయాలి. ఏమని రాయాలమ్మా? యువర్స్ ట్రూలీ. అమ్మ ట్రూలీ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ట్రూలీ TRULY రాయాలి. TRUELY రాస్తే రాంగ్ అవుతుంది. సో ఏం రాయాలి? TRUELY రాస్తే ఇది రాంగ్, ఇది తీసుకోకూడదు. యువర్స్ ట్రూలీ అని రాయాలి. సో ఇదంతా దేనికి సంబంధించిందమ్మా? మనకు సబ్స్క్రిప్షన్. ఇక సబ్స్క్రిప్షన్ తర్వాత సిగ్నేచర్కి వస్తున్నాం. 5th పార్ట్. ఎన్నో పార్ట్కి వస్తున్నామా? 5th పార్ట్. సిగ్నేచర్ అంటే ఏంటమ్మా? సంతకం అని అర్థం. ఇది ఎక్కడ ఉండాలి సార్? ఇది అమ్మ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, జస్ట్ దాని కిందే సైన్ చేయాలి. సో ఇట్ షుడ్ బి రిటర్న్ అండర్ లేదా బిలో ద సబ్స్క్రిప్షన్. ఓకేనా? మా సిగ్నేచర్ అన్నాం కదా, సిగ్నేచర్ అంటే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి హ్యాండ్ రిటన్. అంటే ఇది ఖచ్చితంగా మనమే రాయాలి. అంటే టైప్ చేపిస్తా సార్ వద్దో, జిరాక్స్ చేపిస్తా సార్ రాయకూడదు, అట్లా కంప్యూటర్లో చేపిస్తా సార్ వద్దో మా, ఇది ఖచ్చితంగా చేతి రాతతోనే ఉండాలి. మన సైన్ కదా, మనమే చేయాలి. ఇట్ షుడ్ బి హ్యాండ్ రిటన్. అలాగే నో పంక్చువేషన్ మార్క్స్ షుడ్ బి రిటన్. షుడ్ బి టేకన్. అమ్మ సిగ్నేచర్తో పాటు కామాలు, ఫుల్ స్టాప్లు ఇలాంటివి రావు. సో డైరెక్ట్గా సిగ్నేచర్ చేయాలంతే. నో పంక్చువేషన్ మార్క్స్ షుడ్ బి టేకన్. ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్, డాట్స్ ఇలా సైన్ చేసి కొంతమంది టప్ అని కొడుతుంటారు. అలాంటివి చేయకూడదు. నో పంక్చువేషన్ మార్క్స్ షుడ్ బి టేకన్. గుర్తుపెట్టుకో, ఇట్ షుడ్ బి హ్యాండ్ రిటన్. అలాగే ఇట్ షుడ్ బి లెజిబుల్ కూడా. అంటే లెజిబుల్ అంటే ఏమో అర్థవంతంగా ఉండాలి. అర్థవంతంగా సైన్ చేస్తే నీ పేరుకు దానికి రిలేటెడ్ కనబడుతుండాలి. ఇట్ షుడ్ బి లెజిబుల్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్ షుడ్ బి హ్యాండ్ రిటన్, ఇట్ షుడ్ బి లెజిబుల్. అలాగే పంక్చుయేషన్ మార్క్స్ ఉండకూడదు. దేంతో? సిగ్నేచర్తో. ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే సిగ్నేచరు అయిన తర్వాత అఫీషియల్ లెటర్ అయితే అంటే ఫార్మల్ లెటర్ అయితే ఆ సిగ్నేచర్ కింద నీ కంప్లీట్ నేము విత్ ఫుల్ క్వాలిఫికేషన్ డెసిగ్నేషన్తో సహా రాయాలి. సో మా కంప్లీట్ నేమ్ రాయాలి. కంప్లీట్ నేమ్ ఎక్కడ రాస్తావు? సిగ్నేచర్ చేసిన తర్వాత ఇలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఒక సిగ్నేచర్ చేశాను, ఇలా చేసాం. ఈ సిగ్నేచర్లో ఏం పేరు మనకు తెలియదు కదా, అందుకే దాని కింద ఇలా రాసుకోవాలి. ఎలా రాస్తావు? నేను రాస్తున్నా చూడు, సయ్యద్ ఇలియాజ్ ఇలా రాసుకోవాలి. ఇలా రాస్తే మనకు క్లారిటీ వస్తుంది. మరి దాంతోపాటు సయ్యద్ ఇలియాజ్ అని రాయడం కాదు, మరి దాంతోపాటు ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా అది కూడా రాయాల్సి వస్తుంది. రాయాలమ్మా. ఏం రాయాలి? MA ఇలా కూడా రాయాలి. MA ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్ రాయాలి ఎక్కువగా అంటే కూడా మనం ఇంకా రాయొచ్చు. కానీ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఇలా రాసేసుకుంటే మనకు ఇది క్లియర్గా ఉన్నట్టు. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించింది సిగ్నేచర్. ఇక సిగ్నేచర్ తర్వాత మనకు లాస్ట్ 6th వన్ వస్తున్నాం. మరి 6th వన్ అంటే లాస్ట్ పాయింట్ అమ్మ, ఇది
ద సూపర్ స్క్రిప్షన్ అంటాం. ద సూపర్ స్క్రిప్షన్. సూపర్ స్క్రిప్షన్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, లాస్ట్లో రాస్తాం. ఇది అడ్రస్ ఆఫ్ ది రైటర్ లేదా అడ్రస్ ఆఫ్ ది రిసీవర్. ఫ్రమ్ అడ్రస్ అలాగే టు అడ్రస్ రెండు సూపర్ స్క్రిప్షన్లో వస్తాయి. ఓకేనమ్మా. అమ్మ సూపర్ స్క్రిప్షన్ యొక్క ఫార్మాట్ చెప్తాను వినండి. ఫార్మాట్ ఎలా ఉంటుంది సార్? అమ్మ ఇలా ఉంటుంది. ఇక్కడ హెడ్డింగ్ కదా, ఇక్కడ హెడ్డింగ్ కదా, ఇక్కడ సాల్యుటేషన్ కదా, ఇది బాడీ ఆఫ్ ది లెటర్ కదా, ఇక్కడ సబ్స్క్రిప్షన్ కదా, దీని కిందే సిగ్నేచర్ కదా, ఇక్కడ లాస్ట్లో మనకు ఏమొస్తుందంటే సూపర్ స్క్రిప్షన్. ఇక్కడ లాస్ట్ అయినా రాయొచ్చు, లేదా ఎన్వలప్ కవర్ పైన, ఎన్వలప్ కవర్ అంటే లాస్ట్ ఉత్తరం పెట్టేస్తాం చూడండి, లెటర్ పెడతాం, ఆ కవర్ పైన అయినా రాయొచ్చు. ఏది? సూపర్ స్క్రిప్షన్. అంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. లేదా ఒకవేళ నువ్వు రాస్తున్నది అఫీషియల్ లెటర్ అయితే అక్కడ మాత్రం కొద్దిగా డిఫరెంట్ వస్తుంది. అఫీషియల్ లెటర్లో సేమ్ హెడ్డింగ్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు చూడండి, హెడ్డింగ్ తర్వాత శాల్యుటేషన్ బదులు ఇక్కడ వస్తుంది. ఏది? సూపర్ స్క్రిప్షన్. అంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇక్కడ వస్తాయి, ఫ్రమ్ టు ఇక్కడ వస్తాయి. తర్వాత దీని కింద శాల్యుటేషన్ వస్తుంది. శాల్యుటేషన్ తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ వస్తుంది. బాడీ ఆఫ్ ది లెటర్ తర్వాత సూపర్ స్క్రిప్షన్ వస్తుంది. సబ్స్క్రిప్షన్ వస్తుంది. సబ్స్క్రిప్షన్ కింద సిగ్నేచర్ వస్తుంది. ఇది ఫార్మాట్. ఓకేనా? ఈ రకంగా వస్తుందమ్మా. మరి చెప్పాను కదా, సూపర్ స్క్రిప్షన్ అంటే ఏముంటాయమ్మా? ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ అంటే ఏమమ్మా అంటే సెండర్ అడ్రస్, సెండర్. మరి టు అంటే రిసీవర్ అడ్రస్. రిసీవర్ అడ్రస్ని టు అంటాం, సెండర్ అడ్రస్ని ఫ్రమ్ అంటాం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇది దీనికి సంబంధించిందమ్మా అంటే లెటర్ రైటింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి లెటర్ రైటింగ్ అంటే ఒక శాంపుల్ చూపించండి సార్. చూపిస్తా, చూద్దాం. ఓకేనా? రెడీనా? రైట్ మా. ఒకసారి మోడల్ ఆఫ్ ఎ లెటర్. సో ఒక లెటర్ ఎలా ఉండాలి మోడల్ అనేది క్లియర్గా మీకు బోర్డు పైన చూపిస్తున్నాను. ఆ స్లైడ్ని మీరు బాగా చెక్ చేయండి. ఓకేనా? సో మోడల్ ఆఫ్ ఎ లెటర్, ఏ ప్రైవేట్ లెటర్ అబౌట్ ప్రోగ్రెస్ ఇన్ స్టడీస్. ఒక ప్రోగ్రెస్ ఇన్ స్టడీస్ గురించి ఒక లెటర్ అనుకో. ఇక్కడ చూడండి హెడ్డింగ్ అని ఇచ్చాను. హెడ్డింగ్లో ఇక్కడ చూడండి ఎలా ఉంది, బాగా అబ్జర్వ్ చేయండి అమ్మ. హెడ్డింగ్ అన్న వెంటనే మనకి ఇక్కడ ఏం కనబడుతుందో మీరు క్లారిటీగా చూసుకోగలిగింది చాలు. చూడండి ఇక్కడ ఏముంది, హెడ్డింగ్లో మనకు ఏముంది, 10 కత్లిన్ అవెన్యూ లండన్ అని ఉంది. అంటే స్టేషన్ ఇచ్చాడు, డేట్ లేదు కదా సార్. నేను చెప్పాను మీకు ముందే. సో స్టేషను డేట్ రాయొచ్చు, డేటు స్టేషన్ రాయొచ్చు. ఇక్కడ లేదు, రాసిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్ శాల్యుటేషన్ చూడండి. శాల్యుటేషన్లో ఏమొచ్చిందమ్మా సెకండ్ ప్లేస్లో? మై డియర్ ఫాదర్. మై డియర్ ఫాదర్. మై డియర్లో ఎం క్యాపిటల్ లెటర్ ఉంది, ఫాదర్లో ఎఫ్ క్యాపిటల్ ఉంది, చివరిలో కామా వచ్చేది. ఇంకా వెంటనే బాడీ ఆఫ్ ది లెటర్ వచ్చింది. బాడీ ఆఫ్ ది లెటర్ మొత్తం రాసాం. బాడీ ఆఫ్ ది లెటర్లో టోటల్ చూడండి ప్యాసేజ్ మొత్తం, ఇది హార్ట్ ఆఫ్ ది లెటర్. బాగా అబ్జర్వ్ చేయండి అమ్మ మీరు బాడీ ఆఫ్ ది లెటర్ని. సో బాడీ ఆఫ్ ది లెటర్ థర్డ్ పార్ట్ అది. ఓకేనా? సో ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఇచ్చింటారు. ఐ గాట్ యువర్ లెటర్ ఇన్ టైమ్. యూ నో అవర్ ఎగ్జామినేషన్ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్. I think you are very anxious to know about my progress in studies. Please don't worry about it. అని రాసుకుంటూ వచ్చాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వచ్చి చివరిలో కన్క్లూజన్ కూడా చెప్పాము. ఐఎమ్ ప్రెటీ వెల్ నౌ, నథింగ్ మోర్ ఫర్ ద ప్రజెంట్. ఇప్పటికీ ఇంతే, ఇంకేం చెప్పనీకి లేదు అని రాసేసాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఏమొచ్చిందమ్మా? యువర్స్ అఫెక్షనేట్లీ. చూడండి వై మాత్రమే క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. చూస్తున్నారా మీరు? యువర్స్ అఫెక్షనేట్లీ చివరిలో కామా వచ్చింది. పేరు సైన్ చేసేసాం, ఆండ్రూ, సిగ్నేచర్. ఇక్కడ సూపర్ స్క్రిప్షన్ చూడండి. సూపర్ స్క్రిప్షన్లో ఇక్కడ అడ్రస్ రాసేసాం, ఎక్కడికి వెళ్ళాలి అనేది. యాక్చువల్గా ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఉంటుంది, ఇక్కడ ఓన్లీ టు అడ్రస్ వచ్చి. సో ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మా అంటే లెటర్ రైటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలమ్మా. మీకు కొన్ని పాయింట్స్ ఇక్కడ చెప్పబోతున్నాను, ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చెప్పబోతున్నాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తా అంటే, దిస్ పార్ట్ of a letter, this part of a letter indicates the relation between the sender and the receiver. ఇలా ఇస్తాడమ్మా. అంటే ఈ పార్ట్, ఏ పార్ట్ వల్ల మనము రిసీవర్కి సెండర్కి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవచ్చు అన్నాడు. ఆప్షన్ 1 హెడ్డింగ్, ఆప్షన్ 2 సాల్యుటేషన్, ఆప్షన్ 3 బాడీ ఆఫ్ ది లెటర్, ఆప్షన్ 4 చూడండి అమ్మా సబ్స్క్రిప్షన్. ఇలా ఇచ్చాడమ్మా. ఇలా ఇచ్చి కనుక్కోండి అంటున్నాడు. నేను చెప్పే పాయింట్ వినండి. ఏ పార్ట్ వల్ల
రిసీవర్కి సెండర్కి మధ్య ఉన్న రిలేషన్ కనుక్కోవచ్చు అంటే శాల్యుటేషన్. అమ్మ శాల్యుటేషన్ అనేది మై డియర్ ఫాదర్, మై డియర్ సన్, మై డియర్ ఫ్రెండ్ ఇలా రాస్తారు. ఇక్కడ రిలేషన్ వచ్చేస్తుంది కాబట్టి తెలిసిపోతున్నమాట ఫాదర్ సన్ లేదా ఫాదర్ డాటర్, మదర్కి రాస్తున్నాడా ఫ్రెండ్కి రాస్తున్నాడా అనే విషయం తెలిసిపోతుంది. కాబట్టి ఆన్సర్ శాల్యుటేషన్, సంబోధన. ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ అమ్మ, సెకండ్ వన్, this part of a letter doesn't have any punctuation mark. అమ్మ ఎలాంటి పంక్చువేషన్ మార్కులు వాడబడని పార్ట్ ఏది అన్నాడు. సో ఆప్షన్ 1 ఫ్రమ్, ఆప్షన్ 2 టు, ఆప్షన్ 3 సిగ్నేచర్, ఆప్షన్ 4 ఆల్ ది అబౌవ్. ఇలా ఇస్తాడమ్మా. అంటే పంక్చుయేషన్ మార్క్ అంటే కామాలు, ఫుల్ స్టాప్లు ఇలాంటివి వాడనిది ఏది అంటే ఆల్ ది అబౌవ్. అమ్మ ఫ్రమ్ రాస్తాం, ఫ్రమ్ తర్వాత కామా కానీ ఫుల్ స్టాప్ కానీ కోలన్ కానీ ఏం రావు. 2 రాస్తాం, 2 తర్వాత కానీ కామా కానీ ఫుల్ స్టాప్ కానీ కోలన్ కానీ రాదు. అలాగే సిగ్నేచర్లో పంక్చుయేషన్ మార్క్ రాకూడదని ముందే చెప్పుకున్నాం. కాబట్టి ఆన్సర్ ఏదమ్మా ఆల్ ది అబౌవ్. సో ఈ మూడిటికి మనకు పంక్చుయేషన్ మార్కు రాదు. ఇంకా థర్డ్ వన్ బాగా గుర్తుపెట్టుకున్నామా. నెక్స్ట్ క్వశ్చన్ రాస్తున్నాం. దిస్ ఈజ్ ద కరెక్ట్ సబ్స్క్రిప్షన్. ఇది కరెక్ట్ సబ్స్క్రిప్షన్ అండి అంటున్నాడు. కనుక్కోండి మరి చూద్దాం. ఆప్షన్ 1 యువర్స్ ఫెయిత్ఫుల్లీ. సెకండ్ వన్ అమ్మా యువర్స్ ఫెయిత్ఫుల్లీ. థర్డ్ వన్ అమ్మా యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఫోర్త్ వన్ అమ్మా యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇలా ఇస్తాడమ్మా. ఇప్పుడు మన రూల్ ప్రకారం సబ్స్క్రిప్షన్లో కేవలం ఒకటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఫస్ట్ వన్ ఒకటే. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వై క్యాపిటల్ లెటర్, వై క్యాపిటల్ లెటర్, వై స్మాల్ లెటర్. ఇది థర్డ్ వన్ రాంగ్, స్మాల్ లెటర్ ఉంది కాబట్టి. ఇది క్యాపిటల్ లెటర్. అలాగే మనకు అపాస్ట్రఫియస్ ఉండకూడదు అన్నామంటే ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్లో ఎఫ్ ఫెయిత్ఫుల్లీ కూడా అంటే ఎఫ్ కూడా క్యాపిటల్ లెటర్లో ఉంది అంటే ఇది రాంగ్. సో అప్పుడు ఆన్సర్ ఏదమ్మా ఫోర్త్ వన్. సో వై ఒకటే క్యాపిటల్ లెటర్ ఉంది, అన్ని స్మాల్ లెటర్లో ఉన్నాయి, చివరిలో కామా. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి, కొద్దిగా జాగ్రత్త. ఇక నెక్స్ట్ వన్ మా ఫోర్త్ వన్, ఫోర్త్ పాయింట్ చూడండి. దిస్ ఈజ్ ద ఫీచర్ ఆఫ్ ఏ లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్లో ఉండే లక్షణం ఏది అని అడుగుతున్నాం. దిస్ ఈజ్ ద ఫీచర్ ఆఫ్ ఏ లెటర్ రైటింగ్. సో ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తున్నాం మా అప్రాప్రియేట్ నేమ్స్. సెకండ్ వన్ మా సెకండ్ వన్ తీసుకుంటున్నాం అప్రాప్రియేట్ లేఅవుట్. థర్డ్ వన్ అమ్మా థర్డ్ వన్ ప్లెజరబుల్ లాంగ్వేజ్. ఫోర్త్ వన్ తీసుకుంటున్నానమ్మా ఆల్ ది అబౌవ్ అని ఉంది. సో ఆల్రెడీ మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పుకున్నాం ఫస్ట్ పార్ట్లో ఏముండాలి అప్రాప్రియేట్ నేమ్స్ అని చెప్పలేదు మనం, తప్పది. అప్రాప్రియేట్ లేఅవుట్ ఉండాలి. అప్రాప్రియేట్ లేఅవుట్, ఫార్మాట్, కన్వెన్షన్స్. నెక్స్ట్ ప్లెజరబుల్ లాంగ్వేజ్ కాదమ్మా, పర్సుయేసివ్ లాంగ్వేజ్ ఉండాలి. ఇక్కడ ఆల్ ది అబౌవ్ కాదమ్మా, ఆన్సర్ సెకండ్. ఇలాంటివి అడుగుతాడమ్మా. ఇంకొకటి చూద్దాం, లాస్ట్ వన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ సాల్యుటేషన్. కరెక్ట్ సాల్యుటేషన్ ఏదో కనుక్కోవాలంటమ్మా, కనుక్కుందాం, చెక్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా కనుక్కుందాం. ఓకే రైట్. సో ఆప్షన్ 1 డియర్ సర్. సెకండ్ వన్ డియర్ సర్. థర్డ్ వన్ డియర్ సర్. ఫోర్త్ వన్ డియర్ సర్. ఇలా ఉందమ్మా, ఇది సెంటెన్స్, ఈ ఆప్షన్స్. మరి డియర్ సర్ అన్నాం, డియర్లో డి క్యాపిటల్, ఎస్లో ఎస్ క్యాపిటల్, సర్లో ఎస్ క్యాపిటల్, కామా వచ్చింది, ఇది రైట్. సో డియర్ సర్లో ఎస్ క్యాపిటల్ లేదమ్మా, ఇది రాంగ్. సో డియర్ సర్లో డి స్మాల్ లెటర్ ఉందమ్మా, రాంగ్. సో ఇక్కడ చూడండి డియర్ సర్ అని చివరిలో ఫుల్ స్టాప్ ఉంది, ఎస్ స్మాల్ లెటర్లో ఉంది, ఇది రాంగ్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. ఇలా అడుగుతాడమ్మా క్వశ్చన్స్. కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్ పెడితే లెటర్ రైటింగ్ వచ్చేస్తుంది. దీంతో లెటర్ రైటింగ్ చాప్టర్ క్లోజ్. ఓకే రైట్.